ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నందు జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న బాలాజీ ఎలమంచిల ప్రస్తుత గవర్నమెంట్ లీడర్ గా హైకోర్టులో పనిచేస్తున్నారు. గత 3 రోజులుగా వారు నెల్లూరు జిల్లాలోని కావలి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, సొల్లూరుపేట, గూడూరు, కోవూరు, నాయుడుపేట బార్ అసోసియేషన్ లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో మద్దతుగా బాలాజీకి మద్దతుగా హైకోర్టు సీనియర్ న్యాయవాది రాజేందర్ ప్రసాద్, నెల్లూరు జిల్లా గవర్నమెంట్ లీడర్ శ్రీహరి నారాయణరావు, సీనియర్ న్యాయవాదులు వేల ఉపేందర్ రావు పాల్గొనడం జరిగింది. న్యాయవాదులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ప్రచారం నిమిత్తంగా ఈరోజు గత 2 రోజులుగా నెల్లూరు జిల్లా మొత్తం పర్యటించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా హైకోర్టు, జిల్లా కోర్టు, ఉదయగిరి, కావలి, సొల్లూరుపేట, తర్వాత ఉదయగిరి, నాయుడుపేట, ఇవన్నీ బార్లన్నీ కూడా ఆత్మకూరు, ఈ యొక్క బార్ అసోసియేషన్స్ అన్నింటినీ పర్యటించి న్యాయవాదులను కలుసుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. అదేవిధంగా గురువారం రాత్రి మన నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని న్యాయవాదులతో మేము కలిసి మా యొక్క న్యాయవాదుల సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా 2 విషయాలు ఖచ్చితంగా మనము మార్చుకోవాలి, ఆ విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మన జిల్లా కోర్టు నుంచి వచ్చే న్యాయవాదులకు హైకోర్టు ఎప్పుడైనా వారి యొక్క కేసులకు సంబంధించి వచ్చినప్పుడు వారికి వసతి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఒక న్యాయవాద భవన్ అడ్వకేట్స్కి సంబంధించి ఒక మినిమం 100 రూమ్స్తో ఒక అడ్వకేట్స్ భవన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి అందులో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే ఎప్పుడైనా మా న్యాయవాదులకు మీటింగులు పెట్టుకోవాలన్నా, లేకపోతే కాన్ఫరెన్సెస్ కానీ, లేకపోతే ఏవైనా సెమినార్స్ కానీ, ఏవైనా ప్రోగ్రామ్స్ చేసుకోవాలి అంటే మాకు ఒక మంచి వసతి గృహం అనేది ఖచ్చితంగా అవసరము. దాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ద్వారా నేను న్యాయవాదులందరికీ కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా 41A CRPC న్యాయవాదులకు పెద్ద ఇబ్బందికరంగా ఉంది. న్యాయవాదులకే కాకుండా కక్షిదారులకు కానీ, పబ్లిక్కి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలామంది ఆఫీసర్స్ దాన్ని మిస్యూజ్ చేసి 41A CRPCని వారి స్వలాభం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా 41A CRPCని కూడా అమెండ్ చేయాలని చెప్పేసి నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. దానికోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి దాన్ని మనము BNSS అనేది అమెండ్ చేస్తేనే అది సాధ్యం. కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ తరలివచ్చి వాటికి సంబంధించిన ఉద్యమం చేస్తే కానీ దాన్ని చేంజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి తద్వారా మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ యొక్క ప్రెసిడెంట్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దీనికి మద్దతు తెలియజేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి నేను కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను.